హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఈరోజు కూడా సరికొత్త వ్యాపారాన్ని మీకు తెలియజేయబోతున్నాను. వీడియో అందరూ చూస్తున్నారు ఫ్రెండ్స్, లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్రతి వ్యక్తిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడమే నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా భావించి ఎన్నో వ్యాపారాలను మీ అందరికీ తెలియజేయ ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఒక వ్యక్తి గెలవాలి అంటే అతను చేయాలి అనుకుంటున్న వ్యాపారం గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలని ఎన్నోసార్లు చెప్పాను. ఇది ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. తెలుసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో వ్యాపారాన్ని ప్రారంభించకండి. ఈరోజు నేను చెప్పే వ్యాపారం ఏ వ్యక్తి అయినా కూడా, అంటే వ్యాపారంలో కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనే ఎలాంటి వ్యక్తి అయినా, ఏ వ్యక్తి అయినా, ఎందుకంటే వాళ్ళందరికీ సూటబుల్ అవుతుంది ఈ వ్యాపారం. వీళ్ళకి సూటబుల్ అవుతుంది, వాళ్ళకి సూటబుల్ కాదు, ఇలాంటిది ఏమీ లేదు. మీరు ఎక్కడైనా ఏ టౌన్ అయినా ప్రారంభించండి, ఎక్కడైనా ప్రారంభించండి. ఇది జరగకపోవడం అనేది లేదు. పేపర్ టిఫిన్ ప్లేట్స్, బఫే ప్లేట్స్, టేబుల్ ప్లేట్స్, టీ కప్పులు, గ్లాసులు, వాటర్ గ్లాసులు, ప్రసాదం కప్పులు, ఇలా అన్ని రకాలు దాదాపుగా మనం మాట్లాడుకుంటే మనం టేబుల్ మీద వడ్డించే ప్లేట్లు, ఆ రోల్ పేపరు, ఇవి మీకు టేబుల్ ప్లేట్ మీద వడ్డించే దాదాపు మీకు 10 రకాల మార్కెట్లో కనబడుతుంటాయి. రూపాయి కాడ నుంచి 10 రూపాయల దాకా కూడా పేపర్ ప్లేట్ ఉంటుంది. అంటే టేబుల్ మీద వడ్డించేవి ఉంటాయి, అలాగే బఫే ప్లేట్స్ ఉంటాయి. అలాగే మనకు ఈ టిఫిన్కి సంబంధించిన ప్లేట్లు ఎన్నో రకాలు ఉన్నాయి. ఇవి నేను ఏం చెప్పినా కూడా ఈరోజు చెప్తున్న వ్యాపారానికి సంబంధించి ఇది స్పీడ్ ఐటమ్. మీరు మండల కేంద్రంలో ఈ షాప్ పెట్టండి. ఆ చుట్టుపక్కల 20 గ్రామాల్లో మీరు పేపర్ ప్లేట్స్ అమ్ముతున్నట్టుగా, టిఫిన్ ప్లేట్స్ అమ్ముతున్నట్టుగా, వాటర్ గ్లాసులు అమ్ముతున్నట్టుగా, టీ గ్లాసులు అమ్ముతున్నట్టుగా తెలియజేయండి. ప్రచారం మాత్రం చేయండి. ఒక 6 నెలల పాటు క్రమం తప్పకుండా ప్రతి గ్రామానికి మీరు పాంప్లెట్ రూపంలోనో, అలాగే స్టిక్కర్స్ రూపం అంటియడము ఇలా చేయండి. ఎందుకంటే ఎక్కడ పేపర్ ప్లేట్ అవసరం మీ దగ్గరికి వచ్చేటట్టుగా ఆ విధంగా మీరు ఒక మండలంలో ప్రారంభించే వ్యక్తి ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. ఒక నియోజకవర్గంలో ప్రారంభించే వ్యక్తి మండలాలను గ్యాదర్ చేయండి. లేదన్నా జిల్లాలో ప్రారంభించే వ్యక్తి మెయిన్ సిటీలను గ్యాదర్ చేయండి. ఎక్కడైనా ఈ వ్యాపారాన్ని ప్రారంభించండి. ఇక్కడ అక్కడ లేదు, అసలు జరగకపోవడం అనేది లేదు. ప్రారంభించిన రోజు నుంచి ఆదాయం వస్తుంది. మరి ఇన్వెస్ట్మెంటు అనేది మనం ఎంచుకున్న ప్రదేశాన్ని బట్టి ఉంటుంది. చాలామందికి మండల కేంద్రంలో చాలా ఎక్కువ పెట్టుబడి అవుతుందేమో, లేకపోతే చాలా తక్కువ పెట్టుబడి అవుతుందేమో అని 2 ఆలోచనలు ఉంటాయి. ఇక్కడ ఇన్వెస్ట్మెంటు అనేది మనకు సేల్స్ అయ్యేదాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. కాకపోతే ఒక షాప్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి, ఒక గోడౌన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మనకు అన్ని ఈ గోడౌన్లో పెట్టుకొని ఆ షాప్ ద్వారా విక్రయిస్తాం మనం. ఎందుకంటే రిటైల్ షాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. రిటైల్లోనే మనం హోల్సేల్గా విక్రయిస్తాం. అలాగే గోడౌన్. ఇక్కడ ఈ వ్యాపార విషయానికి వస్తే ఒక మండల కేంద్రంలో ప్రారంభిస్తే మీరు సింపుల్గా ఒక 2 lakhs తోటి మీరు వ్యాపారం రన్ చేయొచ్చు. ఎందుకంటే 2 లక్షలకు మీకు ఏదైతే సరుకు అవసరమయ్యో అన్ని రకాలు కలుపుకొని ఇది దొరుకుతుంది, ఇది దొరకదు అన్నట్టుగా వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ మండల కేంద్రంలో ప్రారంభించే వ్యక్తి ఏం చేయాలంటే కొంచెం చిన్న సైజు రూమ్ తీసుకోండి, లేదా గోడౌన్గా ప్లస్ అలాగే షాపుగా ఉండాలంటే కొంచెం పెద్దైనా తీసుకోండి. ఎందుకంటే ఈరోజు గోడౌను ఒక పెద్ద షాపులు తీసుకొని అంత రెంట్ పే చేయాల్సిన అవసరం లేదు. చిన్న షాపు తీసుకొని దానికి తక్కువ రెంట్ చూసుకొని ఎక్కడైనా తక్కువ రెంట్లో గోడౌన్ వస్తే ఆ గోడౌన్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది. ఇక మన టౌన్ బట్టి ఈరోజు నియోజకవర్గంలో పెట్టే వ్యక్తి ఒక 5 lakhs ఇన్వెస్ట్మెంట్ అయితే సరిపోతుంది. అది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో పెట్టే వ్యక్తికి ఖచ్చితంగా 10 లక్షల వరకు పెట్టుబడి ఉండాలి. ఈ పెట్టుబడికి తగ్గ ఆదాయం ఉంటుంది. ఈరోజు ఈ టీ గ్లాసులు కానీ, పేపర్ ప్లేట్స్ కానీ, ప్రసాదం కప్పులు కానీ, అలాగే మనకు బఫే ప్లేట్స్ కానీ ఏ రేటు పడుతున్నాయి, ఎంత వస్తున్నది అనేది మార్కెట్లో అది కొంటున్న వ్యక్తికి మాత్రమే తెలుసు. అది ఇంకా మనం వాళ్ళ దగ్గర కొనుక్కుంటాం కూడా మనకు అది అర్థం కాదు. వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మార్కెట్లో ఒక సిండికేట్ నడుస్తుంది ఫ్రెండ్స్. ఈరోజు ఎక్కువ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులు ఈ వ్యాపారాలు చేస్తున్నారు. ఎక్కడి నుంచో వాళ్ళు వచ్చేసి తెలుగు 2 రాష్ట్రాల్లో ఈ వ్యాపారాలు చేస్తున్నారు. మన వాళ్ళు అందిపుచ్చుకోవడానికి చాలా పెద్ద మార్కెట్ ఇది. అందిపుచ్చుకున్న వాళ్ళకి అందిపుచ్చుకున్నంత వ్యాపారం ఉంటుంది. ఇక ఈ కాన్సెప్ట్ అయితే మీకు వ్యాపారం గురించి అర్థమైంది. మరి కొనుగోలు విషయం, ఈరోజు కొనుగోలు మనం ఖచ్చితంగా పెద్ద టౌన్స్ నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈరోజు మీరు పేపర్ ప్లేట్సు, పేపర్ కప్పులు హోల్సేల్ మ్యానుఫ్యాక్చర్సు అని మీరు గూగుల్లో చెక్ చేస్తే మీకు దాదాపు ఢిల్లీ ప్రధాన కేంద్రంగా, అలాగే బొంబాయి ప్రధాన కేంద్రంగా, చెన్నై ప్రధాన కేంద్రంగా, ఇలా పెద్ద నగరాల్లో, హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మీకు ఎన్నో హోల్సేల్స్ కనపడుతూ ఉంటాయి. ఇక్కడ వీరి వద్ద నుంచి మాత్రమే మనం కొనుగోలు చేయాలి. ఎందుకంటే ఇది మ్యానుఫ్యాక్చర్స్, తయారీదారుడు. ఈ తయారీదారులకు హోల్సేల్ అవుట్లెట్ ఉంటుంది. వాళ్ళది ఒక చోట తయారు చేస్తారు, ఒక చోట అవుట్లెట్ ఉంటుంది. అక్కడ మనకు కావాల్సిన ఐటమ్ చూపించి అక్కడ నుంచి మనం విక్రయిస్తారు. కాకపోతే నేను ఈ వ్యాపారాన్ని ప్రారంభించే వ్యక్తి, జిల్లాలో ప్రారంభించాలనే వ్యక్తి ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల్లో పెద్ద షాపులు ఉంటాయి, పెద్ద కంపెనీలు ఉంటాయి కదా, అన్ని కంపెనీలు తిరిగే ప్రయత్నం చేయండి.
ఒక్కసారి తిరిగేదాని ఖర్చు కోసం మనం భయపడితే మనం కరెక్ట్ ప్లేస్ని ఎంచుకోలేము కొనేటప్పుడు. ఇక్కడ కరెక్ట్ ప్లేస్ని కొనేటప్పుడు ఎంచుకోలేకపోతే మనం 10 లక్షలు కొంటే దాదాపు అక్కడే మనం 2 లక్షలు నష్టపోవాల్సి వస్తుంటుంది. అలా కాకుండా మీరు 10,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇది మొత్తం సమాచారం మీ దగ్గరికి వచ్చిందనుకోండి, ఈ 1,90,000 మీకు మిగులుతాయి. ఎందుకంటే ఆ 1,90,000 కూడా మనకు ఇంకా అదనపు సరుకు వస్తుంది. అందుకని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎంత వ్యాపారం చేసినా నన్ను అడిగితే ఖచ్చితంగా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అసలు ఎక్కడ హోల్సేల్ ఉన్నాయి, ఎంత ఇస్తున్నారు. ఈరోజు హైదరాబాద్ విషయానికి మాట్లాడదాం. మీరు బేగం బజార్కి వెళ్తారు హైదరాబాద్లో, మీకు దాదాపుగా ఈ పేపర్ ప్లేట్స్ అమ్మే షాపులు ఉంటాయి. హోల్సేల్గా ఒక 10-15 కనపడుతూ ఉంటాయి. మామూలుగా అయితే ఆ సర్కిల్ ఏరియా బేగం బజార్లో కానీ అఫ్జల్గంజ్లో కానీ ఈ కొన్ని ఏరియాల్లో ఈ పేపర్ ప్లేట్ సపరేట్గా మనకు హోల్సేల్ ఉంటాయి. వీళ్ళు 3 రకాల కొట్లు మెయింటైన్ చేస్తూ ఉంటారు. అంటే బల్క్గా కొంటే ఒక రేట్ అని, కొంచెం కొంటే ఒక రేట్ అని ఇట్లా మేనేజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం ఏం చేయాలంటే ముందు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎక్కడ ఎంత రేటు పడుతుంది, మీరు వ్యాపారం ఎక్కడ చేయాలనుకుంటున్నారు అనేది అది మనం ఉంటున్న ఏరియాని బట్టి ఉంటుంది. కానీ మనం సరుకు అనేది మాత్రం ఎంత తక్కువగా కొనాలి, ఎంత రీజనబుల్గా కొంటే మనకు ఆదాయం వస్తుంది అనేది ఇది ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి అవసరమైన విషయం. అలా కాకుండా మనము ఎంతంటే పెట్టుకుంటే మనం అక్కడే ఆ సగం ఆదాయాన్ని నష్టపోతాం మనం. అలా కాకుండా కొంచెం 10 సార్లు తిరగండి, 10 ఊర్లు తిరగండి, మొత్తం తెలుసుకోండి. ఎక్కడ ఏ రేటుకి వస్తున్నాయి, ఎవరు తయారు చేస్తున్నారు, ఎంత మార్జిన్ ఉంటుంది మనకు. అలాగే గ్లాసులు ఒక చోట నుంచి వస్తాయి, పేపర్ ప్లేట్స్ ఒక చోట నుంచి వస్తాయి. ఈ విధంగా మొత్తం తయారు చేసే వ్యక్తులు కూడా హోల్సేల్ డీలర్స్ ఉన్నారు ఇక్కడ. మీరు గూగుల్లో చెక్ చేసుకోండి, లేని పక్షంలో ఇండియన్ మార్ట్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి. వెబ్సైట్లో కూడా వాళ్ళ అడ్రస్ ఇచ్చి టోటల్గా సమాచారం సేకరించండి. మీ కాడ సమాచారం లేకపోతే మాత్రం ఈ వ్యాపారానికి దూరంగా ఉండండి. సమాచారంతో మాత్రమే చేయాలి. ఎందుకంటే ఈరోజు మనకు మార్కెట్లోకి పోతే కానీ మనకు అర్థం కాని స్థితి ఉంది. ఈరోజు అమ్మడం అయితే ఎవరైనా అమ్ముతారు, తీసుకొని వస్తాం, హోల్సేల్లో పెడతాం, మనం ఎవరో మనకు తెలిసిన వ్యక్తులు కొంటూ ఉంటారు, అది వేరే విషయం. కానీ కొనుగోలు విషయంలో మెలకువలు పాటించినప్పుడే మనం రీజనబుల్గా కస్టమర్కి ఇవ్వగలుగుతాం. కస్టమర్కు రీజనబుల్గా ఎప్పుడైతే మనం ఇవ్వగలుగుతామో అప్పుడే మళ్ళీ ఇంకో కస్టమర్ మన దగ్గరికి వారి ద్వారా వస్తాడు. ఎందుకంటే ఈరోజు ఒకసారి కొన్న వ్యక్తి బయట కూడా అడుగుతూ ఉంటాడు, ఆ మోడల్ ఎంత పడింది, ఆ మందం ఎంత పడింది, తెలుసుకుంటూ ఉంటారు. టోటల్గా మీ కాడ వస్తున్న రేటు బయట ఎక్కడ రాదు అని మీరు అనిపించగలిగితే కస్టమర్ బయట కొనే ప్రయత్నం చేయడు. ఇవి ఒకరినొకరు చెప్పుకొని ఎక్కడ ఏ సందర్భం వచ్చినా కూడా మీ దగ్గరికి ఆర్డర్ వస్తుంది. అంత మరం ఉంది వీటిల్లో. కొంచెం లోతుగా స్టడీ చేయండి. స్టడీ చేస్తే ఖచ్చితమైన రిజల్ట్ మీ కాడికి వస్తుంది. ఇక ఈ కొనుగోలు విషయం, మనం అమ్మకాల విషయంలో మెలకువలు పాటిస్తాం వల్ల మనం పర్ఫెక్ట్గా వ్యాపారంలో సూటబుల్ అయిపోయినట్టే. ఎందుకంటే చాలా మరమే లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు షాపు టర్న్ ఓవర్ చేసే కొద్ది మనము GST నెంబర్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఇతర రాష్ట్రాల నుంచి కొనాలి, ఖచ్చితంగా ఒక 2 లక్షల వరకు అయితే ఆధార్ కార్డు మీద కొనగలవు. అదే 2 లక్షల పైన సరుకు కొనాలంటే GST నెంబర్ ఖచ్చితంగా కావాలా. దీనికి సంబంధించిన సమాచారం కావాలంటే మీ ఊర్లో ఉంటున్న చార్టెడ్ అకౌంట్ను, ఆయన ఆడిటర్ అంటారు, వారితో మాట్లాడండి. మీరు చేస్తున్న వ్యాపారం గురించి తెలియజేయండి. దీనికి కావాల్సిన పర్మిషన్స్, ఎందుకంటే ఈ లైసెన్స్ ఏమైనా కావాలన్నా, అలాగే మనకు బ్యాంక్ అకౌంట్ కావాలన్నా, ఇలా మొత్తం సంబంధించిన సమాచారం మొత్తం వాళ్ళు చెప్తారు. దాన్ని పూర్తిగా తెలుసుకోండి. మొత్తం వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసుకొని దాన్ని మొత్తం రెడీ చేసుకున్న తర్వాత మీరుంటున్న ఊరు నుంచి వ్యాపారం ప్రారంభించండి. వ్యాపారం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రయత్నం చేయండి. కొత్తగా వ్యాపారం చేసే వ్యక్తులకు ఎక్సలెంట్ బిజినెస్ అవుతుంది. ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్, అద్భుతమైన వ్యాపారం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఏ ఒక్కరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.